హాయ్ హలో నమస్తే మీ కుమార్ మన జానపదం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను ఒక అన్నం తీసుకొని వచ్చిన నర్సింహులు అన్న నారాయణపేట జిల్లా నుంచి మన దగ్గరికి వచ్చిండు. మరి అక్కడ ఏ ఊరో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే నాన్న. ఎక్కడ? నారాయణపేట జిల్లా. మాది నారాయణపేట జిల్లా, మండల్ దామరగిద్ద, మా గ్రామం మొగులు మడక. ఓకే, అక్కడికి వెళ్ళి వచ్చారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ హైదరాబాద్ నివసించడానికి వచ్చాను. ఓకే అన్న, మంచి పాటతో మొదలు పెట్టు. వినము విరిగినే మీ విరుమారు ముమ్మారు కార్చి అతకవచ్చు క్రమముగానో, వినము విరిగేనేమి విరుమారు ముమ్మారు కార్చి అతకవచ్చు క్రమముగానో, మనసు విరిగేనేమి మరి చేర్చరాదయా విశ్వదాభిరామ వినరవేమా. జై బోలో సద్గురునాథ మహారాజుకు జై, రాజా రామచంద్ర మహారాజుకు జై. మానవాని నెంత చెప్పిన మాట వినకున్నావయా, మానవాని నెంత చెప్పిన మాట వినకున్నావయా, మానవాని నెంత చెప్పిన నాన్న మతముల బోధలో బడి నరకమే ప్రార్థించయా, మనవాని నెంత చెప్పిన మాట వినకున్నావయా, మనవాని నెంత చెప్పిన నేను నీవు ఎనటనంతట నిండి ఉన్నది సత్యమో, నేను నీవు ఎనట ఎంతట నిండి ఉన్నది సత్యమో, నేను నీవు ఎనట ఎంతట నాన నేత్రము తెరచి చూచితే కానవచ్చును చూడయా, మనవాని నెంత చెప్పిన మాట వినకున్నావయా, మనవాని నెంత చెప్పిన చూచినాటి ఎరుక మూలముతో చనాటులనుందయా, చూచినాటి ఎరుక మూలము తోచనాటులనుందయా, చూచినాటి ఎరుక మూలము. ఈ చరాచర ఇంత అంత ఏమి ఆము చూడయా, మనవాని నెంత చెప్పిన మాట వినకున్నావయా, మనవాని నెంత చెప్పిన. చాలా చక్కని పాట. ఇది ఎందులో ఇది పద్యం? ఇది ఎందులో పద్యం అంటే ఇక ఇట్లే ఇక భాగవతలదా దేంట్లది? ఇది భజన కీర్తన. భజన కీర్తన అంటే మరి మీరు ఫోన్ చేస్తే నాకు ఎంపీటీసీ నర్సింహులు అని వస్తుంది. ఏమైనా రాజకీయం చేసిర్రా? రాజకీయం కూడా చేసినాం. అంటే ఎంపీటీసీగా గెలిచిర్రా? ఫస్ట్ సర్పంచ్తో 22 ఓట్ల తేడాతో ఓడిపోయినాము. ఇక అక్కడ ఫస్ట్ కేసీఆర్ గెలిచిన సెంటిమెంట్ అప్పుడే, ఉద్యమం అయిన తర్వాత సెంటిమెంట్ కొత్తగా సీఎం అయ్యాయి కదా కేసీఆర్, అప్పుడే అప్పట్లో 5 ఏళ్ల పిల్లవాడు కూడా జై తెలంగాణ అనుకుంటా పోయేది. అప్పుడు ఆ సెంటిమెంట్ అట్లా ఉండేది. కానీ ఏకగ్రీవం అన్నారు మాకు. ఏకగ్రీవం అంటే ఇక వాళ్ళు మొత్తం మా ఊరు 12 వార్డులు. ఇక అయితే ఒక సగం సమానం వచ్చినాయి. 6 వార్డు మెంబర్లు అక్కడ పోయినాయి, 6 వార్డు మెంబర్లు ఇక్కడ వచ్చినాయి. అయితే టాస్ వేస్తే కూడా మాకే వచ్చింది. రికింగ్ జరిగినా కూడా ఇది రాజకీయం కూడా చేసినాం. మరొక పాట. రామరూపము నీలవరణము స్వామి నన్నెడవాసెనే, రామరూపము నీలవరణము స్వామి నన్నెడవాసెనే, రామరూపము నీలవరణము ఎందుకని పగదెలసి బ్రహ్మము ఏమి నొదుటారాసినే, రామరూపము నీలవరణము స్వామి నన్నెడవాసినే, రామరూపము నీలవరణము
నేనే దేచిన నేనే దంచిన నేనే గాసిన అంబలే నేనే దేచిన నేనే దంచిన నేనే గాసిన అంబలే నేనే దేచిన నేనే దంచిన కలకి మోదుల రంగడొచ్చి తాగిపాయని కోమలే రామరూపము నీలవరణము స్వామి నన్నెడవాసెనే రామరూపము నీలవరణము స్వామి నన్నెడవాసెనే రామరూపము నీలవరణము ఎండమావుల రీతి గనుటకు పిండ బ్రహ్మాండౌనయా ఎండమావుల రీతి గనుటకు పిండ బ్రహ్మాండౌనయా ఎండమావుల రీతి గనుటకు చిన్నగా పరీక్షించి చూచితే కానవచ్చును చూడయా రామరూపము నీలవరణము స్వామి నన్నెడబాసెనే రామరూపము నీలవరణము. ఇప్పుడు ఇలాంటివన్నీ భజనలే నా భజన కీర్తన. అంటే మీరు భజనలు కూడా చేసేవాళ్ళ? భజనలకు నేను 7th క్లాసు 6th క్లాస్ ఉన్నప్పుడు కూడా నేను పోయేటోని. నేను భజన అంటే నాకు ఇష్టం. అందుట్లో ఉన్నంత కళలో ఉన్నంత ఆనందం ఏ దాంట్లో లేదు. కళ. మరి ఇప్పుడు నేను డోలకు కూడా కొడతాను నేను. ఓకే. కవి ఇప్పుడు మీరు సొంతంగా ఏమైనా కవి కూడా కట్టుకురా పాట? సొంతంగా అంటే కవి అంటే ఇక నాకు అంత ఇది లేదు. ఇక నా పరిస్థితుల వల్ల ఇక అవన్నీ నా మైండ్కి వెళ్ళి తీసి పడేసిన అన్నట్లు ఇక అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నిన్న మొన్ననే గుర్తుకొచ్చినవి. ఇక కొన్ని ఉన్నాయే పాడి కొద్దిగా చూపెడతాము అని చెప్పి ఇక వచ్చిన అన్న ఇక సరే మరొకది ఇది మరొక కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా 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 శ్రీరామ భూపాలుడు పట్టాభిషక్తుడై కొలువుండగా మారుతత్మాజులపుడు రాఘవుల జేరి పాదములొత్తగా శ్రీరామ భూపాలుడు పట్టాభిషక్తుడై కొలువుండగా మారుతత్మాజులపుడు రాఘవుల జేరి పాదములొత్తగా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా తుంబరులు నారదులను యోతించి నిలచి గణము చేయగా తుంబరులు నారదులను యోతించి నిలచి గణము చేయగా. ఓకే అన్న. అయితే ఇప్పుడు మీరు నారాయణపేట నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి హైదరాబాద్? ఇక్కడ ఇక పిల్లలని పోషించాలి. ఇక ఇంటికాడ ఉంటే ఇక నేనేం పని చేసేటట్లు లేను. ఇక ఏదో విధంగా ఇండ్ల పని ఇక చేయించుకుంటా. ఆమె ఇక ఇప్పుడు బాబు చిన్న ఉన్నాడు కాబట్టి ఇక ఇండ్ల పని ఏమి ఇక పోనీకి లేదు, ఏం లేనికి లేదు. ఇక మెట్రో దగ్గర మెట్రో కాడ పని చేసుకుంటా ఉంటాం దుడిగా అంతే. అంటే మరి అక్కడ పొలం ఏం లేదా? పొలము ఉంది. పొలం ఉంది కానీ దున్నేటి వాళ్ళు కావాలి కదా. ఊకే ఉంటే కూడా లాభం లేదు. మనం చేసేటట్టు లేము, మనం చూసేటట్టు లేము. మరొక మామిడి ఊసి మామిడి కాసెరా మాదనో నా ఓయారి మామిడి ఊసి మామిడి కాసెరా మాదనో నా ఓయారి మామిడి ఫలములెవరి పాలయా మాదనో నా ఓయారి మామిడి ఫలములెవరి పాలయా మాదనో నా ఓయారి పైన ఓయే పక్షుల పాలయా మాదనో నా ఓయారి పైన ఓయే పక్షుల పాలయా మాదనో నా ఓయారి పక్షులు దీని రచ్చనేలేరా మాదనో నా ఓయారి పక్షులు దీని రచ్చనేలేరా మాదనో నా ఓయారి
రేగి ఊసి రేగి గాసెరా మాదనో నా ఓయారి రేగి ఊసి రేగి గాసెరా మాదనో నా ఓయారి రేగి ఫలములెవరి పాలయా మాదనో నా ఓయారి రేగి ఫలములెవరి పాలయా మాదనో నా ఓయారి పైన ఓయ పక్షుల పాలయా మాదనో నా ఓయారి పైన ఓయ పక్షుల పాలయా మాదనో నా ఓయారి పక్షులు దీని రచ్చనేలేరా మాదనో నా ఓయారి పక్షులు దీని రచ్చనేలేరా మాదనో నా ఓయారి జామగూసి జామగాసెరా మాదనో నా ఓయారి జామగూసి జామగాసెరా మాదనో నా ఓయారి. అన్న ఇప్పుడు ఇలాంటి పాటలు పాడుతున్నారు మరి ఏం చేద్దాం అనుకుంటున్నాను ఇట్లా పాటలు పాడి ఏంది మరి ఏదో గిట్లే ఇక యూట్యూబ్ వల్ల ఏదో చిన్నగా హెల్పింగ్ ఏమన్నా జరుగుతుందేమని నాకు ఆశ, అంతే, అదేం లేదు. ఆ విధంగా దీని ముందుకు రావడం జరిగింది. ఇంతకుముందు ఎక్కడైనా పాడారా? నేను ఇంతకుముందు పాడానంటే ఇక ఉద్యమం ఉన్నప్పుడు గద్దర్ వచ్చిండు, ఏడికి మగ్తాలు వచ్చిండు. ఉద్యమం ఉన్నప్పుడు స్టేజీ పైన కూడా ఉన్నా అన్నట్టు. ఇక అంతా ఇక ఏడ ఉండదంటే అక్కడ ఇక పోయేది అంతే. ఇక తెలంగాణ పాట వచ్చా? తెలంగాణ పాట అంటే జర అది కొద్దిగా జ్ఞాపకం కొద్దిగా వస్తుంది. ఇక అది కొద్దిగా వాడమంటే పాడతా. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాని విప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాని విప్పి చెప్పిన సారు. సావు వార్త వింటూ గుండె పగిలిన తల్లి, వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. నీ గొంతు బాగుంది, కానీ నీకు అవకాశాలు రావాలని కోరుకుంటుంది మన జానపదం ఛానల్. ఓకే, మరొక భజన పాట. కంకరగొట్టెరోడు మీద గజాలోడెబోతున్నాడు, కంకరగొట్టెరోడు మీద గజాలోడెబోతున్నాడు, అమ్మ నేను పోతానే ఒకడెళ్ళిపోతున్నాడు, అమ్మ నేను పోతానే ఒకడెళ్ళిపోతున్నాడు. వద్దు బిడ్డ రామాజలు కాగమైపోతావులాగా, వద్దు బిడ్డ రామాజలు కాగమైపోతావులాగా, వద్దు బిడ్డ రామాజలుక, వద్దు బిడ్డ రామాజలుక, ఆగమైపోతావులాగా. కంకరగొట్టెరోడు మీద చీరాలోడెబోతున్నాడు, కంకరగొట్టెరోడు మీద చీరాలోడెబోతున్నాడు, అమ్మ నేను పోతానే ఒకడెళ్ళిపోతున్నాడు, అమ్మ నేను పోతానే ఒకడెళ్ళిపోతున్నాడు. వద్దు బిడ్డ రామాజలు కాగమైపోతావులాగా, వద్దు బిడ్డ రామాజలు కాగమైపోతావులాగా, వద్దు బిడ్డ రామాజలు కాగమైపోతావులాగా. కంకరగొట్టెరోడు మీద చైనాలోడెబోతున్నాడు, కంకరగొట్టెరోడు మీద చైనాలోడెబోతున్నాడు, అమ్మ నేను పోతానే ఒకడెళ్ళిపోతున్నాడు, అమ్మ నేను పోతానే ఒకడెళ్ళిపోతున్నాడు. వద్దు బిడ్డ రామాజలు కాగమైపోతావులాగా, వద్దు బిడ్డ రామాజలు కాగమైపోతావులాగా. మువ్వాలోడెబోతున్నాడు, కంకరగొట్టెరోడు మీద మువ్వాలోడెబోతున్నాడు, అమ్మ నేను పోతానే ఒకడెళ్ళిపోతున్నాడు, అమ్మ నేను పోతానే ఒకడెళ్ళిపోతున్నాడు.
వద్దు బిడ్డ రమాజిలు కాగమై పోతవులాగా వద్దు బిడ్డ రమాజిలు కాగమై పోతవులాగా వద్దు బిడ్డ రమాజిలు వద్దు బిడ్డ రమాజిలు కాగమై పోతవులాగా ఆగమై పోతవులాగా. ఇది ఊర్లో అంటే పాడుకునే జానపదం లాగా పాడుకునే జానపదం. అయితే ఇంకొకటి అది కూడా పీర్ల పండుగలప్పుడు పాటలు పాడుకొని అలయ్య ఆడుకునేటప్పుడు ఆడే పాట పాడే పాట ఈ పాట. ఇంకొకటి తాళ వస్త్రముతో నా కండ్లు దుడిచినరో కండ్లు దుడిచినరో కండ్లు దుడిచినరో కండ్లు దుడిచినరో పండబెట్టినరో పండబెట్టినరో అల్లాలు మొల్లాలు జాయి కొట్టినరో అల్లాలు మొల్లాలు జాయి కొట్టినరో తాళ వస్త్రముతో నా కండ్లు దుడిచినరో కండ్లు దుడిచినరో కండ్లు దుడిచినరో పండబెట్టినరో పండబెట్టినరో అల్లాలు మొల్లాలు జాయి కొట్టినరో అల్లాలు మొల్లాలు జాయి కొట్టినరో. వెయ్యి ఒంటెలు తెచ్చి కోపించినప్పుడు 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 నిలువన్న నిలువది జిమ్మ మసీదో నిలువన్న నిలువది జిమ్మ మసీదో. తాళ వస్త్రముతో నా కండ్లు దుడిచినరో కండ్లు దుడిచినరో పండబెట్టినరో పండబెట్టినరో అల్లాలు మొల్లాలు జాయి కొట్టినరో అల్లాలు మొల్లాలు జాయి కొట్టినరో. వెయ్యి మేకలు తెచ్చి కోపించినప్పుడు 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 నిలువన్న నిలువది జిమ్మ మసీదో నిలువన్న నిలువది జిమ్మ మసీదో. అన్నా ఇప్పుడు ఇవి మీరు మీ ఊర్లలో కూడా బావతులు కూడా ఆడుతుంటారు కదా మీరు? ఆడుతుంటారు. ఏ ఆడుతుంటారు ఎక్కువ అక్కడ మీకు? అవి పద్య నాటకం అనేది మన సత్యహరిచంద్రుంది నాటకం కూడా ఒకసారి నాకు తెలియకంటే ముందు ఆ పిల్లగానికంటే 3 సంవత్సరాలు అట్లుంటే అప్పుడు నాటకం ఆడింటారు. అయితే మొన్న కూడా మా ఊరు పక్కల కూడా ఆడిండ్రు అన్నట్లు. ఆత్మ నిశ్చలమైతే పరమాత్ముడు దర్శనమౌను కదా ఆత్మ నిశ్చలమైతే పరమాత్ముడు దర్శనమౌను కదా ఆత్మ నిశ్చలమైతే. పూలకు రంగులున్నాయి గాని పూజకు రంగులున్నాయా పూలకు రంగులున్నాయి గాని పూజకు రంగులున్నాయా. పూల వంటిదే మన ఆత్మ పూజ వంటిదే పరమాత్మ పూల వంటిదే మన ఆత్మ పూజ వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్ముడు దర్శనమౌను కదా ఆత్మ నిశ్చలమైతే పరమాత్ముడు దర్శనమౌను కదా ఆత్మ నిశ్చలమైతే. గోవుకు రంగులున్నాయి గాని పాలకు రంగులున్నాయా గోవుకు రంగులున్నాయి గాని పాలకు రంగులున్నాయా. గోవు వంటిదే మన ఆత్మ పాల వంటిదే పరమాత్మ గోవు వంటిదే మన ఆత్మ పాల వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్ముడు దర్శనమౌను కదా ఆత్మ నిశ్చలమైతే. ఏటికి వంకాలున్నాయి గాని నీటికి వంకాలున్నాయా ఏటికి వంకాలున్నాయి గాని నీటికి వంకాలున్నాయా. ఏటి వంటిదే మన ఆత్మ నీటి వంటిదే పరమాత్మ ఏటి వంటిదే మన ఆత్మ నీటి వంటిదే పరమాత్మ. ఆత్మ నిశ్చలమైతే పరమాత్ముడు దర్శనమౌను కదా ఆత్మ నిశ్చలమైతే పరమాత్ముడు దర్శనమౌను కదా ఆత్మ నిశ్చలమైతే. హరి అను 2 అక్షరంబులు హరించును పాతకంబులంబు జనాభా హరి అను 2 అక్షరంబులు హరించును పాతకంబులంబు జనాభా. హరిని నామస్మరణ హరిని హరి హరి బగడంగ హరి హరి శ్రీకృష్ణ. ఇప్పుడు అన్న ఇప్పుడు ఇక్కడికి ఎవరెవరు వచ్చారు మీరు?
నేను మా భార్య పిల్లలతో మా భార్యతో పాటు పిల్లలు అందరం కలిసి వచ్చినాం. వచ్చారు. ఇప్పుడు మీ భార్య కూడా పాటలు పాడుతుందని తెలిసి పాడుతుందని తెలుసు. కొద్దిగా పెళ్లిళ్ళకు పోయినప్పుడు ఆమె టాలెంట్ కూడా బయటికి తీయాలి అని. సరేనా, మళ్ళీ ఒక భజన పాట. చెప్పులో నరాయి చెవులో నజొరీగా, చెప్పులో నరాయి చెవులో నజొరీగా, కంటిలో నలుసు కాలు ముళ్ళు, ఇంటిలో నా పోరు ఇంతంత కాదయా, ఇంటిలో నా పోరు ఇంతంత కాదయా, విశ్వదాభిరామ వినరవేమా. చూశారు కదా, నరసింహులన్న నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండు. అన్న హ్యాండిక్యాప్డ్, నా పరిస్థితి బాగలేదన్నా, నేను సింగర్ కావాలి, నాలో కూడా కొన్ని పాటలు ఉన్నాయి, నాలో కొంచెం టాలెంట్ ఉంది, గొంతు కూడా చాలా బాగుంది, అవకాశం ఉంటే చూడండి, తన కోరిక సింగర్ కావాలని నా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అడుగుతున్నాను, నాకు ఒక్కసారి అవకాశం కల్పించండి అని కోరుతున్నాడు నరసింహన్న. అన్న మంచి మంచి పాటలు పాడుతున్నారు, చివరికి ఒక మంచి పాట. ఆ ఊరు ఏ ఊరు అల్లిపురమమ్మ, మనదల్లిపురమమ్మ, ఊరు ఏ ఊరు అల్లిపురమమ్మ, మనదల్లిపురమమ్మ, మా ఇంట్లో కప్ప పిల్ల పాముని పట్టిందమ్మా, మరి పాముని పట్టిందమ్మా, మా ఇంట్లో కప్ప పిల్ల పాముని పట్టిందమ్మా, మరి పాముని పట్టిందమ్మా, నేనైతే సోలంటే చూడారా అండమ్మా, మరి చూసి పోండమ్మా, నేనైతే సోలంటే చూడారా అండమ్మా, మరి చూసి పోండమ్మా, ఆ ఊరు ఏ ఊరు అల్లిపురమమ్మ, మనదల్లిపురమమ్మ, ఊరు ఏ ఊరు అల్లిపురమమ్మ, మనదల్లిపురమమ్మ, మా ఇంట్లో ఎలుక పిల్ల పిల్లిని పట్టిందమ్మా, మరి పిల్లిని పట్టిందమ్మా, మా ఇంట్లో ఎలుక పిల్ల పిల్లిని పట్టిందమ్మా, మరి పిల్లిని పట్టిందమ్మా, ఆ ఊరు నా మాట సోలైతే చూడారా అండమ్మా, మరి చూసి పోండమ్మా, నా మాట సోలంటే చూడారా అండమ్మా, మరి చూసి పోండమ్మా, ఆ ఊరు ఏ ఊరు అల్లిపురమమ్మ, మనదల్లిపురమమ్మ, ఊరు ఏ ఊరు అల్లిపురమమ్మ, మనదల్లిపురమమ్మ. చూశారు కదా, నరసింహులన్న నారాయణపేట జిల్లా నుంచి మన దగ్గరికి వచ్చిండు, తనకు ఒక్కసారి అవకాశం కల్పించండి అంటూ నా దగ్గర భజన పాటలు, మేము అప్పుడు భజన చేసేవాళ్ళము మా ఊరిలో, అలాంటి పాటలు ఉన్నాయి, నాకు కూడా ఒక సింగర్ కావాలనే కోరిక, నాకన్నా చాలా లోగా పాడిన పాటలు ఉన్నాయి, కానీ నా దగ్గర మంచి మంచి పాటలు ఉన్నాయి అంటూ మనం ముందుకు వచ్చిండు. ఒక్కసారి అవకాశం కల్పించండి నరసింహన్నకు, మా నంబర్ కింద ఉంటుంది, కాల్ చేయండి అన్నది నంబర్ మేము ఇస్తాము. అన్న ఇప్పటి వరకు అయితే మంచి మంచి పాటలు పాడిర్రు, మీద ఒక డిఫరెంట్ స్లాగ్ ఏది అంటే భజన పాటలతో, కాబట్టి చాలా బాగున్నాయని, నీకు అవకాశాలు రావాలని కోరుకుంటుంది మన జానపదం. నమస్తే అన్న. నమస్తే అన్న, ఖచ్చితంగా తప్పకుండా జరా కొద్దిగా మీరు కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న. ఇక ఎప్పుడైనా ఇక మీ పేరు నేను చెప్పుకుంటా, ఎక్కడైనా చెప్పుకుంటా నేను, సరే నాకు అవకాశం కల్పిస్తే.